ప్రవృత్తి అలాంటిది. ఈ వీడియో చూడండి మీకు తెలుస్తుంది. ఎంత భయంకరమైనది కామము అని. ఒక పెద్ద హీరో బయలుదేరాడండి. ఇదండి పరిస్థితి. ఏంటో తెలుసా అండి? మనం గూడా మహావీరులు, మహాయోధులుగా ఎవ్వరు సాధించంది నేను సాధిస్తాను, నేను ఆనందాన్ని పొందుతాను అని బయలుదేరుతాం. ఆ యెళ్ళే మార్గంలో చూస్తారు, అరే! ఈ పని చేసిన వాడందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారే, ఈ పని చేసిన వాళ్ళందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారే. తెలియక కాదండి, చూస్తూ వెళ్తూ ఉంటా. వీళ్ళకేదైనా అవుతది కానీ నాకేం గాదు అని ముందుకెళ్తామండి. ఎళ్ళేసరికి ఆహ్, ఈ మనకుండే కోరిక, పిచ్చి కోరికలు ఎలాంటివంటే అండి, ఫస్ట్ చాలా వైబ్రెంట్‌గా, అందంగా కనిపిస్తాయండి. చాలా ఆకర్షితంగా కనిపిస్తాయండి. అందుకే అంటారు, "ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్" అంటారు. ఆ! కాబట్టి ఈయన ఏం చేశాడో ఎళ్ళాడు. ఆయన చేతిలో ఆయుధం ఉందండి. కానీ ఎప్పుడైతే ఆ అందాన్ని చూసి మోహించాడో టక్కుమని ఆ ఆయుధాన్ని వదిలేసాడు. వదిలేసి ఏం చేశాడు? హమ్మయ్య! ఎవ్వరు వీళ్ళందరి తలలు బొయ్యాయి. అవి చూస్తూ, చూస్తూ నడుస్తూ వెళ్ళాడు. నేను మాత్రం దీన్ని సాధిస్తా, ఈ రత్నాన్ని సాధిస్తా అని చేతిలో పట్టుకున్నాడు. వెంటనే సర్పకన్య, కాలకన్య అంటారు. అదొచ్చేసింది. మొత్తం చుట్టేసింది. మొత్తం ఇది చేసేసింది. మణిని తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత నిజస్వరూపాన్ని చూపించిందండి. కాబట్టి మనకి ఈ మెటీరియల్ ఎంజాయ్‌మెంట్స్ అనేవి చాలా అందంగా, చాలా ఆకర్షితంగా ఉంటాయండి. కానీ ఎప్పుడైతే దాని లోపలికి ఒక్కసారి మనం వెళ్తామో, నిజస్వరూపం, అసలు స్వరూపం కనిపిస్తుందండి. కాబట్టి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమనుకున్నామంటే 2 శత్రువులు. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని కొన్ని సార్లు మేము చూస్తాము ట్రైన్‌లల్లో, బస్సులలో గొడవలైతూ ఉంటాయి. ఇది నా సిటీ. ఒకసారి మేము వెళ్ళాము ఒక ప్రదేశానికి.
తీర్థక్షేత్రానికనమాట. అయితే శ్రీరంగం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మేము ఇంజినీరింగ్ చదివే సమయంలో అనమాట. అయితే బస్సు రాంగానే ఒకళ్ళేం చేశారో తెలుసండి, బయట నుంచి కర్చీఫ్ లోపలేసాడనమాట. కర్చీఫ్ లోపలికెళ్ళేసరికి ఆయన ఎళ్ళేసరికి చాలా టైం పట్టింది. అంత లోపల ఒకడు కర్చీఫ్ తీసి కింద పడేసి కూర్చున్నాడు. కూర్చుంటే ఈయనొచ్చి పెద్ద గొడవ చేసాడు. "ఏయ్! నేను ఫస్ట్ కర్చీపేసాను." అంటే ఈయనేమన్నాడు, "నేనొచ్చేసరికి కర్చీఫ్ కింద పడుంది కాబట్టి నేను కూర్చున్నాను." వీడంటాడు లేవమంటాడు. ఈయనంటాడు లేవనంటాడు. పెద్ద గొడవండి. 10, 15 నిమిషాలు గొడవ. బస్సు ఆగిపోయి దాని తర్వాత కండక్టరొచ్చి ఇంకో సీట్ ఇస్తే కూర్చున్నారు. ఇద్దరు అయిపోయింది. దాని తర్వాత ఎళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు శత్రువులనుకోవచ్చు. కానీ శత్రుత్వం ఉంటుందా అండి? ఉండదు. కొన్ని అసలు వీడెవడో వాడికి తెలీదు. వాడెవడో వీడికి తెలీదు. అంతే కదండీ! ఎళ్ళిపోతాడు. ఓ 15 నిమిషాలు ఉంటుంది ఎళ్ళిపోతుంది. కానీ మీకొక విషయం చెప్తాను. మీరు సినిమాలలో ఎప్పుడైనా చూసుంటారు. కొంతమంది ఒక ఒక రాజకీయ నాయకుడిని గాని, లేదా ఏదైనా హీరోని గాని, లేదా విలన్‌ని గాని చంపేయాలి అని కొంతమందికి ఇట్లా సుపారీ అంటారు. డబ్బులిస్తారు. వాడు గన్ పట్టుకొని నించుంటాడండి. ఎప్పటి వరకు నించుంటాడు? మీరు సినిమాలలో చూస్తారు. వాడు ఎనకాలనే పోతుంటారు. కార్‌లలో పోతుంటాడు. వాడిక్కడుంటే ఇంకో అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. వాడు సభ చేస్తుంటే ఆ బిల్డింగ్ పైన ఉంటాడు. ఎప్పుడు గన్ను పట్టుకొని వాడు ఎక్కడ పోతుంటే అక్కడ తిరుగుతూ ఉంటాడండి. వీడు నిత్య శత్రువు. ఎప్పటి వరకు వదిలిపెట్టాడు? వీడిని చంపే అంత వరకు వదిలిపెట్టాడు. అంతే కదండీ! కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవ ఇవి మన నిత్య శత్రువులటండి. మనతోనే ఉంటాయి. మనం నాశనం చేసేంత వరకు మనం కానీ కేర్‌ఫుల్‌గా ఉండకపోతే. కోరిక మంచిది కాదు అని అనట్లేదండి. ఇప్పుడు చూడండి ఒక షాప్‌లో మనం చూసాం. మంచి షోరూమ్, నగల షోరూమ్ ఉంది. లోపల డైమండ్ నెక్లెస్ ఉంది. ఆ డైమండ్ నెక్లెస్ కావాలి అనుకోవటం తప్పా? కరెక్టా? ఏం ప్రాబ్లమ్ ఉందండి? డైమండ్ నెక్లెస్ కావాలనుకోవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? సంపాదన చేసి, ఆ నెక్లెస్ కొనుక్కునేంత డబ్బులు తెచ్చుకొని, లోపలికెళ్ళి డబ్బులిచ్చి నెక్లెస్ కొనుక్కోవాలి. అంతే కదండీ! లేదు నాకు కావాలని అద్దం పలగ్గొట్టేసి ఆ నెక్లెస్ తీసేసుకున్నావనుకోండి కరెక్టేనా అది? ఇప్పుడు మనకి నెక్లెస్ కావాలి అని అనిపించదు. షోరూమ్‌లో ఉండే నెక్లెస్ కావాలని పక్కింటి వాడి నెక్లెస్ కావాలి అనుకోవటం కూడా తప్పే అండి. కాబట్టి కోరిక 2 రకాలుగా చెడుని తెస్తుంది. ఏంటి? కోరిక ఉండొచ్చు. ధార్మికమైన కోరిక అయి ఉండాలి. దానికి నువ్వు యోగ్యులవై ఉండాలి. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్ తెలుసా అండి? ప్రేమ, వివాహం ఇవన్నీ సమయం ఉందండి. దానికొక నిర్ధారిత సమయం ఉంది. అది మనము తొందరలో చేసేస్తున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్ వస్తుందండి. అంతే ఇంకేం లేదండి. ప్రతీదీ కూడా ఈ జీవితంలో దానికొక నిర్దేశిత సమయం అనేదుంది. అదొచ్చేంత వరకు మనము